95 న్యూస్. 95 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం చూస్తూ ఉన్నారు కదా. లాస్ట్ టైం ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అలాగే న్యూ ఇయర్ పార్టీ కోసం, సెలబ్రేషన్స్ కోసం యూత్ అంతా కూడా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడానికి బయట తిరుగుతుంటారు కదా. ఆ టైంలో పోలీస్ వాళ్ళంతా కూడా పట్టుకున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దానిపై మన ముందుకు రాబోతున్నారు గలాటా గ్యాంగ్. ప్లీజ్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. ఒక జాబ్ లో పార్ట్ టైం చేస్తా అంటాం, ఇంకో జాబ్ లో పార్ట్ టైం చేస్తా అంటాం. అదే ఇద్దరు రౌడీ షెట్ల దగ్గర పార్ట్ టైం చేస్తే ఎలా ఉంటుందో తెలిసిన? నా కర్మ ఏందో గానీ ఒకరి దగ్గర ఒక రోజు బుక్ అయ్యాను, ఒకరి దగ్గర ఒక రోజు బుక్ అయ్యాను. వాళ్ళిద్దరు ఆడేసుకుంటాను. నేను ఎట్లా ఆడేసుకుంటాను ఇప్పుడు చూడండి. నా నమస్తేనే అన్నా. ఉండాలరా మన దగ్గర అంటే శిష్యుడు అంటే ఈడు, శిష్యుడు అంటే ఈడు. శిష్యుడు కాదే నేను, గుమస్తా నీకు, గుమస్తా నీకు. ఇంగ్లీష్ లో చెప్పా. ఓ తెలుగా అన్నా. ఇంకొక ఆయనేడే ఎవరు? మీ శత్రువు, మీ శత్రువు. నువ్వేనా చేసే జాబ్ అంతా నాయకుడే చెప్పేది, నువ్వు అడిగేది. అన్నా నమస్తేనే. నమస్తే నమస్తే చిన్న. పెట్టు. ఏం పెట్టాలా? ఏదో పెడుతున్నావే. నమస్తే పెట్టా. నాకు చక్కగా పెట్టినావా? చక్కగా పెట్టాలా ఇంత? నువ్వు ఒకరి దగ్గర జీతం ఎక్కువ ఇస్తున్నావు కదా. లేదు, ఇద్దరి దగ్గర ఒకేలా పని చేస్తానన్నా నేను. రాముద్ర నమస్తే పెడతావు కదా వానికి. వెనకాల పెడుతున్నా, వెనకాల పెడుతున్నా. నేనెవరో తెలుసా? నీ తెలీదా? నాకు తెలుసురా, జనాలు చెప్పురా నా గురించి. కొండాపూర్ కొండయ్య. కొండాపూర్ కొండయ్య. స్వామి భయం వేస్తాను, స్వామి భయం వేస్తాను. ఏంద్రా మీ ఇద్దరం వచ్చట్లు? నేనెవరో తెలుసా? నీకు తెలీదా? చింతల్ చింతల్ గుట్కా గుట్కా శంకర్. గుట్కా శంకర్. చింతల్ టు భరత్ నగర్. అన్నా తెలుసు అన్నా నువ్వు ఎవరంటే. సారీ అన్నా, క్షమించన్నా. క్షమి ఇంచల్లా వద్దన్నా, ఆల్రెడీ ఇరిగిపోయినాయి, ఆల్రెడీ ఇరిగిపోయినాయి. అరే ఏంద్రా, నేను ఇక్కడే ఉంటుండగా నువ్వు ఆయనకి నమస్తే పెడుతున్నావు? అన్నా మీ గురించి కూడా తెలుసు అన్న, ఏమనుకోద్దన్నా. తెలుసు కదా. గుట్కా 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 శంకర్, చింతల్ గుట్కా శంకర్. అన్నా పోయేటప్పుడు 2 గుట్కాలు పంపించన్నా, పోయేటప్పుడు 2 గుట్కాలు పంపించన్నా. గుట్కాలు అడుగుతున్నావు? అలవాటు ఉంది కాబట్టి గుట్కా శంకర్ పేరు వచ్చింది. నువ్వే కదా నా గుట్కా శంకర్, నువ్వు గుట్కాలు అమ్ముతావు అనుకున్నా. ఏ అప్పట్లో గుట్కాలు పేరు వచ్చింది. అది మొత్తం వచ్చేసింది, మొత్తం నల్లగా అయిపోయారన్న మీరు, మొత్తం నల్లగా అయిపోయారన్న మీరు. అంతేనా? భజన కాదన్నా, నువ్వు కొడతాను. ట్రైన్ నుంచి వచ్చావు పొద్దు, ట్రైన్ నుంచి వచ్చావు పొద్దున అట్టే వినా. టెన్షన్ అవుతుంది నాకు. నువ్వు కొండాపూర్ కొండయ్య గురించి కొండాపూర్ కొండయ్య టంటా అండి ఇప్పుడు, కొండాపూర్ కొండయ్య టంటా అండి ఇప్పుడు. నేనేం చేస్తానో తెలుసా? తెలీదు, చెప్పు. కొండలు పిండి చేస్తా. నువ్వు పిండి చేస్తావు, పిండి చేసి చపాతి చేసి మీ ఆవిడ పెడతావు మళ్ళీ నువ్వు, చపాతి చేసి మీ ఆవిడ పెడతావు మళ్ళీ నువ్వు. ఏ అంతే కదా, పిండి చేస్తా అన్న ఊరికి పిండి అంటావు, చపాతి పిండి చేసి పెడతావు. కొండలు పిండి చేస్తారా? నేను చపాతి పిండి చేయను రా. చేస్తావులే అన్నా. రే పంచన్నా షర్ట్ అన్నా, ఏ స్ప్రెడ్స్ గ్లామర్ పెరిగిపోతుందను, గ్లామర్ పెరిగిపోతుందను. నా గ్లామరే. నీ గ్లామర్ కాదన్నా, బండి రేట్ ఎక్కువ, గ్లామర్ బండి రేట్, గ్లామర్ బండి రేట్ ఎక్కువ పెరిగిపోతుందన్నా. ఏమైంది? నా శిష్యుడా, నా శిష్యుడా. నీ దగ్గర మార్నింగ్ నా దగ్గర నైట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు? డ్యూటీనే కదా. నువ్వు దూరంగా ఉండి ట్రైన్ నుంచి వచ్చినా చిట్టి అంటున్నావు నువ్వు, ట్రైన్ నుంచి వచ్చినా చిట్టి అంటున్నావు నువ్వు. అన్నా ఈరోజు ఏంటంటే విశేషాలు చదువు పెట్టరా. విశేషాలు చెప్పాలా చదవాలా? చదవరా. నాకు కూడా చదివినిపించు. ఏం చదివింపు లేదు, చదివేదానికే. అట్లా చెప్పండి ఇద్దరు క్లారిటీగా. నేను చెప్తున్నా చదువురా, న్యూస్ చదువురా. ఏమొచ్చిందో న్యూస్ చదవాలంటే మనం టీవీ నానికి పోదాం చదువుద్దాం, టీవీ నానికి పోదాం చదువుద్దాం. టీవీ నైన్ ఎందుకురా? నువ్వే చదవమన్నావు కదా. పేపర్ చదువురా. పేపర్ పేపర్ చదవాలా? పేపర్, న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదువుతా. అన్నా న్యూస్ చూడ ఈరోజు బాగా వచ్చింది. చదువురా. హాస్టల్ వార్డెన్ కి వయాగ్రా పరిమితి పెంచండి.
ఒరేయ్, అది వయగ్రా కాదురా. ఓయోనా? వయగ్రా కాదురా, వయ్యా పరిమితి. వయ్యో పరిమితి. వయ్యో పరిమితి ఏమో అన్నా గుండె కరిగిపోయి న్యూస్ అన్నా. ఏమైంది? గుండె కరిగిపోతుంది, కరగదు కదా. కరగదు, గుండె ఎప్పుడు కరగదు, లోనే ఉంటది. చెప్తా చెప్పు. ప్రసాద్ వేదంతో హాస్పిటల్ చేరిన నిండు గర్భిణి. ప్రసాద్ వేదన కాదరా, ప్రసవ వేదన రా. ప్రసవ వేదన అంటారు కదా, డెలివరీ అవుతారు కదా, అది. ఓ ప్రసవ వేదన. నిజంగా ప్రసాద్ వేదనేమో అనుకున్నా. అనుకుంటాను అన్నా ఇంకో న్యూస్ అన్నా మీకు. చెప్పరా. ఇంటి పెద్ద లేడని వేదనతో తల్లి కుమార్తె అన్నా, ఇదేదో మాకు తేడా కొడుతుందన్నా. వెళ్తామన్నా? యాడికి వెళ్తావు? తల్లి కూతురికి ఏమైందిరా? తల్లి కూతురు ఆవేదనతో ఏమైందిరా? చూపురా. ఆకలి అవుతుందని బిర్యానీ తిని పడుకున్నాను. నీ దుంపదేగా చంపుతావు కదరా మనుషుల్ని. అన్న ఇంట్రెస్టింగ్ చంపుతావు కదరా. ఇంట్రెస్టింగ్ అన్న. వాళ్ళు బిర్యానీ తింటే మనకేం రా అన్న. కాదన్న, తల్లి కుమార్తె ఒంటరిగా అని చెప్పి నీకెందుకన్నా అంత ఆత్రుత? అట్లా కాదురా, యాడికో పారిపోయినారేమో, బుడికి పెడదామని. బుడికా అంటే వెతికి పెడదామని. ఏమన్నా లేదు 24 గంటలు మీకు తక్కువ. ఏం రా రే, ఏమైంది? నువ్వు ఆపేట్టుకున్నా లేదంటే లాస్ట్ ఒకటి ఉంది, చదివేస్తే మనం రేపు న్యూ ఇయర్ పార్టీ ఉంది, మళ్ళీ డిస్కస్ మన అపార్ట్మెంట్ న్యూస్ అన్నా. ఒక అపార్ట్మెంట్ లో ఆత్మహత్య పాల్పడినాడంట. కానీ మన 95 స్కిట్ చూసి ఆనందంతో క్యాన్సిల్ చేసుకున్నాడు. నా ఊరు వస్తుందన్నా, ధూమ్ ధామ్ షేక్ లాగా. ప్లానింగ్ అన్నా ఏం లేదన్నా, జనవరి మొత్తం 2 GB ఫ్రీ వస్తుంది. SMS చేసుకోవచ్చు అన్న 100 రోజుకి. జియో ప్లాన్ కదా అడిగేది నేను. దావత్ చేయడానికి పార్టీ, కేక్ కట్ చేయడానికి. అది ఏదో జరుగుతా అంటే అన్న, ఏమేమి చేద్దాం మనం? ఏం చేద్దాం రా? పార్టీ చేద్దాం. నువ్వు దావతీరా. దావతా నా వల్ల కాదన్నా. ఎందుకు ఇవ్వరా? నా వల్ల కాదన్నా. దావతీరా నువ్వు? నా వల్ల కాదన్నా. ఎందుకు కాదురా నీ వల్ల? నాకు ఒత్తులు రావన్నా, దాకా ఒత్తా ఎలా తెలియదన్నా. రే నేను అడిగిన ఆ ఒత్తులు కాదురా, దావత్ అంటే ఇది థమ్స్అప్ వాళ్ళన్నా. థమ్స్అప్ కాదురా, జోర పోసుకుంటారు గ్లాసుల్లో, సుర్రంటది అంటారు. స్ప్రైట్ కావాలా? స్ప్రైట్ కాదురా, ముందు పార్టీ. మీరిద్దరు మూడౌట్ చేస్తున్నారా బా? మొత్తం అంతా మూడౌట్ కాదు ఇది. మరి నాకౌట్. అది నాకౌట్ బీర్ కదా. అదే కాదు, కాలు కొట్ట మనోళ్ళకే. కాలు కొట్టాలి అంతే కదా. అంతే. నువ్వు కాలు ఎత్తరా పైకే. ఫోన్ చేయమన్నాను రా. కాలంటే ఫోన్ రా, వాడిని పిలిచి కాలు కొడతావేంద్రా? నువ్వే కదా కాలు కొట్టమన్నావు. ఈయన కాలు కొట్టమన్నా, ఫోన్ కొట్టమన్నా. సరే పో, సారీ. కాలు కొట్టాలా? ఇది సినిమా కాదురా, చేద్దామన్నా. చేద్దాం. కాల్ చేసి అందరిని పిలిపిస్తా. దావత్ బాగా దావత్ చదువుకోవాలి. కేక్ మాత్రం ఏం కట్ చేస్తాను రే. మీ ఇద్దరు ఎవరు చేస్తా నాకు తెలియదు అన్న. మీరు ఎవరు పార్టీ బాగా ఇస్తే వాళ్ళే కట్ చేస్తారు. ఈ డూప్లికేట్ ఏమో.
ఒరిజినల్ ఆడతాయి. ఏదైనా బంగారం కాదన్న మీరు చేదంతా అయ్యేనే జ్యువెలర్స్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అయ్యేనే జ్యువెలర్స్. కళ్యాణ్ కాదు, డబ్బులు ఊరికినే రావు. ఊరికే రావు, అప్పు చేస్తూ వస్తాయి. అన్నా మా ఫ్రెండ్స్ కాల్ చేసినాను, వస్తున్నారు. ఏ రాండ్రా రే అన్నా, ఇల్లన్నా మా ఫ్రెండ్స్ బాగున్నా. వీడు పొట్టుకున్నాడు కదా, కానీ హైట్ పెరగాలనుకుంటాడు కానీ పెరగలేడు. ఎందుకు తెలుసా? కాంప్లైంట్ తాగలేదు. ఈయన కాంప్లైంట్ ఈడు తాగాడు కాబట్టి పొడుగాడు. నాటి కాదు. సరే సార్కి మనం న్యూ ఇయర్ ఫంక్షన్ చేయాలి అందరం. ఎక్కడ వచ్చారు వీడికి? హాస్టల్లో వార్డెన్ పర్మిషన్ ఇలానా? ఎవర్రా? ఎందుకనా? ఎవరు అంతే? ఎందుకనా? నేను మిషన్ అమ్మేసా కదా పర్మిషన్ ఎట్టిస్తాడు? సరేగానే ఎందుకు పిలిపించినావా? మందు కొట్టేదానికి రా. ఒక్క నిమిషం వాడు సెట్ చేస్తాను రా. నాకు ఆపు చెప్పురా. ఒక్క నిమిషం ఉండండి. ఏం చేస్తాను రా? మా నాయన ఫోన్ చేస్తున్నా. మీ నాన్నకి ఎందుకురా? పొలానికి మందు కొట్టమన్నాడు. మన కూలి ఎంత ఇస్తాడనే ఫోన్ చేస్తున్నా. అరే మందు కొట్టామంటే ఆ మందు కాదురా, మనము న్యూ ఇయర్ పార్టీ మానే చెప్తాం అన్నోళ్ళ ముందు రా. సారీ అన్న. అందుకే మిమ్మల్ని హాస్టల్ తీసుకురావడం అనుకున్నా. వాడితో కాదు కానీ నువ్వు రమ్మని ఏమో చెప్పురా. అదే రాము రారా. చెప్పరా? రాము అన్న. ఎవరు రాడు? రాము అన్న. నేను దమ్మని రమ్మురా, రాము గాని కాదురా, రమ్ము తెమ్మన్నాను రా. రమ్ముకు రాముకు తేడా తెలియదు. మరా జిందగీ ఎంత వాళ్ళ ముందు రే. వెళ్ళరా నన్ను అడిగన్నా వాడిని అడగతాను. ఏం మావాడిని ఏమంటున్నావు? ఏం లేదన్నా. నువ్వేమంటున్నావు? సర్లే గానీ అంత పని అవ్వదు గానీ టీచర్ సిగ్నేచర్ తీసుకొచ్చే. కన్ఫర్మ్ పక్కా ఉండాలి. అమ్మేస్తా అవసరం అయితే ఉండు. ఎవరికి రా ఫోన్ చేస్తాను? మా టీచర్ కన్నా. ఎందుకురా? ఆమె సిగ్నేచర్ ఇవ్వలేదా? ఫోన్ చేసి అడగానే. టీచర్ సిగ్నేచర్ అంటే టీచర్ ది సిగ్నేచర్ కాదరా రే. టీచర్ సిగ్నేచర్ మందది. రే పరువు పోతుందిరా. వాళ్ళు తాగనోళ్ళు పిలుచుకొచ్చిన అనుకుంటారా? అది పార్టీ ఇవ్వరా మనకి. కవర్ చేద్దాం. కవర్ చేసిన ఏం చేసినా కవర్ పక్కా కాదు అది. కవరు ఇదరా. ఏంది అడుగుతున్నాడు రా? ఏంటది? అదేరా స్టెప్. హలో స్టాఫ్ మెంబర్స్, అందరూ లోపలికి వచ్చినమ్మా. స్టాఫ్ మెంబర్స్ ఎందుకురా? చెప్పారు కదన్నా అన్న స్టాఫ్ తీసుకురా. అది స్టఫ్ రా, స్టాఫ్ కాదు రే. తీసుకురా పట్టుకో. స్టఫ్ నీ గురిస్తా ఉండరా. జారు మిఠాయా, జారు మిఠాయా. అన్నా మందు తాగితే ఏమొస్తుంది తెలుసా? ఏమైతుందా? కిక్ వస్తుందన్నా. నేను కక్కొస్తుంది. ఏమవుతుందిరా? ఏమైంది? నాకు లవ్ స్టోరీ ఉందన్నా. నాకు కూడా లవ్ స్టోరీ ఉందన్నా. నా దగ్గర ఏమైనా అవతార స్టోరీ ఉందంటరా? నా దగ్గర లవ్ స్టోరీ ఉంది. ఏమిరా? నా లవర్ నాకు బ్రేకప్ చెప్పిందన్నా. అన్న నా లవర్ కూడా బ్రేకప్ చెప్పిందన్నా. నా లవర్ ఏమన్నా ఇంటి పైకప్ ఏమందంట్రా? నాకు బ్రేకప్ చెప్పిందిరా. అన్న ఈ బ్రేకప్ లో
మీ అందరి కోసం ఒక పాట పాడతా. మందులోని గొప్పతనం తెలుసుకో, ఈ మందు తాగి కిక్కుతనం పెంచుకో, మందులోనే స్వర్గంలో నింపింది మందు, మందు కొట్టి దొల్ల మంది మా ఊర్లో బంధు, మందు కొట్టి దొల్ల మంది మా ఊర్లో బంధు, ఈ మందు కోసం ఎంతైనా చేస్తాము విందు. మీరు పాడతారా? మేము పాడతామన్నా. మావులం మేము మందు బావులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అమ్మగారు ఫోన్ చేస్తున్నారా ఇద్దరికి? అమ్మగారు ఫోన్ చేస్తున్నారా ఇద్దరికి? అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. ఎక్కండి బండి ఎక్కండి. దిగిపోయింది. ఎక్కన్నా బండి ఎక్కండి. పోలీసులు రీ రే డ్రింక్ అండ్ డ్రైవ్ తెచ్చేస్తున్నారా? డ్రింక్ అండ్ డ్రైవ్ తెచ్చేస్తున్నారా? రే ఎవరు తాగలేదని చెప్పండి రా, మనకేం భయం. తాగొచ్చారా? తాగింది మేము, తాగలేదు మేము. మీ మొహాలు చూస్తేనే చెప్పవచ్చు. తాగలేదు. కొట్టడం కొట్టడం నువ్వు సగ్గ నిలబడి రారా. తాగారు లేదా నేను చెప్తాను రా. ఊదరా ఫస్ట్ ఊదు. కాదరా ముందుకు ఊదు. అట్టేటో ఊతాడేంద్రా తింగరోడా, ఇట్టుదో. ఓకే ఓయమ్మ 1243 1243. సెంచరీ కొట్టినానా? అరే 12,000 12,000 పొట్టడా ముందుకు రారా. గట్టి కుదిరే నేను ఊతా మళ్ళీ ఎగురుతావు గాల్లోకి. ఇంకోసారి ఊదు. కాదురా పొడుస్తా. జాగ్రత్త. అబ్బా ఒరే ఇదేంద్రా మొత్తం బ్లాక్ మార్క్ పడిపోయింది. ఒరే పొట్టోడా ఇంతున్నావు, ఎంత తాగావురా? ముందుగా అంతే. ఇంకెక్కడ పట్టిందిరా నీ పొట్టలో? సైడ్కి వెళ్ళు. ఎనికి లాగదు రే, అత్తి తెలియవద్దు నాయలా తోలు తీస్తా. గట్టి కుదో తాగలేదు సార్, తాగలేదు. ఎవర్రా ఆయన తాగాడో లేదు చెప్ప, నీకు నేను చెప్తాను. తాగలే మాకు. నువ్వు ముందుకు రా బాబు, తర్వాత చెప్తా. ముందుకు రా. వామ్మో లెఫ్ట్ రైటా? టీవీ రిమోట్ ఏది? టీవీ రిమోట్ ఏసీ రిమోట్ పెట్టిన నేను బన్నీ మసాలా అనుకున్నావా? ఊదు. ఓదాలా? ఎటు ఓదాలి? నేను చెప్పిన చోటు ఫస్ట్. ఒక్క నిమిషం. నేను కళ్ళద్దాన్ని పెట్టుకొని ఊదలేవా? మంచిదే. వెనక గట్టిగా రెడీ ఊదు. నాకు అర్థమైపోయింది మీరందరూ తాగారు. ఫస్ట్ పదండి మొత్తం స్టేషన్. ఏంట్రా ఇది ఫస్ట్ చూసారు కదా ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేసిన మన గలాటా గ్యాంగ్ స్కిట్ ని. సో మరొక మంచి స్కిట్ తో మరొక వారం మీ ముందుకు రాబోతున్నారు. ప్రతి ఆదివారం చూస్తూనే ఉండండి 95 న్యూస్ లో రాత్రి 8 గంటలకు. మిస్ కాకండి.
బాయ్.